ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినము పునరుత్థాన దినము, ప్రభువు దినము. ఈ మరొక దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. అప్పుడే మనము ఈ సంవత్సరంలో 2వ ఆదివారంలో ప్రవేశించాము. ఎంత గొప్ప సంగతి! ఎంత త్వరగా రోజులు గడిచిపోతున్నాయి. దేవుడు మనల్ని ఈ సంవత్సరం అంతా ఎంతగానో కాపాడి సంరక్షించి నడిపించాలని, ముఖ్యంగా ఆధ్యాత్మికంగా మనము ఆరాధించే సమయంలో దేవుని యొక్క వాక్యంను చక్కగా గ్రహించి ఆయన యొక్క దీవెనలు మెండుగా పొందుకోవాలని కూడా దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఈ దినం మనము కలిసి ఆరాధిస్తుండగా దేవుడు మనకు తోడైండునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త లూకాసు వార్త 13వ అధ్యాయము 8-9 వచనంలో. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాను. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. దేవుడు మరొక సంవత్సరాన్ని మనకిచ్చాడు. నూతన సంవత్సరాన్ని మనకిచ్చాడు. మన జీవితం ఎలా ఉంది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి దైవ సేవకులు, ఆధ్యాత్మికమైనటువంటి దైవ సేవకులు ఏం చెప్తారంటే, ఈ ఉపమానంలో, ఇది ఒక ఉపమానం కదా, ప్రభువు చెప్పినటువంటి ఉపమానం, ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉపమానం. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అంటే ఒక ద్రాక్ష తోట ఉందంట, అందులో ఒక అంజూరపు చెట్టు ఉంది. అంటే ఆలోచించాలి, ద్రాక్ష తోట ఏంటి, అంజూరపు చెట్టు ఒకటి ఉన్నట్లుగా. అంటే ఇక్కడ ఆధ్యాత్మిక వ్యక్తులు అంటే సేవకులు చెప్పే విధానం ఏంటంటే, ద్రాక్ష తోట సంఘమునకు సాదృశ్యంగా ఉన్నదని, అంజూరపు చెట్టు విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నారని చెప్తారు. అయితే ఒకసారి యజమాని ఆ తోటకు చూడడానికి వచ్చాడు. ఆ యజమాని అక్కడికి వచ్చి చూస్తే, అంజూరపు చెట్టు ఉంది కదా, అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి చూస్తే దాని పండ్లు వెదక వచ్చినప్పుడు అక్కడ అతనికి పండ్లు ఏమీ కూడా కనబడలేదట. ఇదే సంఘటన ఒకసారి యేసుప్రభు గారి జీవితంలో కూడా జరిగింది కదా. ఆయన యెరూషలేముకు వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఆకలి కొని అంజూరపు చెట్టు వైపు చూస్తే ఒక అంజూరపు చెట్టు ఉన్నది అక్కడ. అది చూస్తే అందులో ఒక్క ఫలం కూడా కనిపించలేదు. అప్పుడు ప్రభువు ఏమన్నాడంటే దాన్ని శపించాడు. మరి తిరిగి వస్తుండగా వాళ్ళు చూసినప్పుడు ఆ చెట్టు కంప్లీట్గా ఎండిపోయి కనిపించింది. అప్పుడు వాళ్ళంతా కూడా చాలా ఆశ్చర్యపోయారు. అంటే దేవుడు మనలో ఫలం చూడాలని చూస్తున్నాడు, మనలో ఫలం కావాలని ఆయన ఆశిస్తున్నాడు. అంజూరపు చెట్టు బాగా చక్కగా ఉంది, బాగా ఆకులతో కలకలలాడుతూ ఉంది, పచ్చగా ఉంది. అయితే అందులో ఫలము ఏమి కూడా లేదు. మరి మన యొక్క జీవితము ఒక అంజూరపు చెట్టు అంటే ఒక విశ్వాసికి సాదృశ్యంగా సేవకులు చెప్తున్నప్పుడు, మరి ఒక విశ్వాసికి ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే, విశ్వాసిగా ఉన్నావు, అయితే దేవుని అంగీకరించావు, మరి దేవునికి ఏం చేస్తున్నావు, దేవుని కొరకు ఏమైనా పని చేస్తున్నావా? మరి అంజూరపు చెట్టు ఏమీ ఫలించలేదు. దేవుడైతే ప్రతి ఒక్కరిని కూడా ఫలించాలని కోరుకుంటాడు కదా. అందుకే యజమాని ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు, మరి ఆ తండ్రి అయిన దేవుడు వచ్చి చూసినప్పుడు అంజూరపు చెట్టు అస్సలు ఫలాలు కలిగి లేదు, కాబట్టి ఒక్క పండు కూడా లేదు. అప్పుడు ఆయన అంటున్నాడు, 3 ఏళ్ల నుంచి చూస్తున్నాడంట ఆ ఫలాన్ని, ఆ చెట్టుని. 3 ఏళ్ల నుంచి నేను చూస్తున్నాను, కానీ ఇక్కడ పండ్లు వెతుకుతున్నాను, కానీ ఒక్కటి కూడా దొరకడం లేదు. దీనిని నరికివేయి, ఎందుకంటే దీనివల్ల మనకు ఈ భూమి కూడా వ్యర్థమైపోతూ ఉన్నది అని చెప్తున్నాడు. ఎంత భయంకరమైన విషయం కదా. మనము విశ్వాసులమై ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు ఫలం ఆశిస్తాడు, కానీ ఆ ఫలము ఫలించకుండా మనము కేవలము ఒక కలకలలాడి పైకి కనిపించే ఒక వ్యక్తిలాగా, ఒక క్రైస్తవునిగా మనం ఉన్నట్లయితే, మనలో ఫలం అనేది ఏమీ లేకుండా పోతే, ఆ ఫలము లేనటువంటి ఆ వృక్షాన్ని ఉంచుకోవడానికి దేవునికి ఇష్టం లేదు. ఇది ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతున్నది. అయితే దేవుడు మనం అలా ఉండాలని కోరుకోవడం లేదు.
3 ఏళ్ల నుంచి చూస్తున్నాను, ఒక్క ఫలం కూడా లేదు. కాబట్టి దీన్ని నరికేసేయి. దీనివల్ల ఏమైతున్నదంటే ఆ మిగతా సంఘంలో ఉన్నటువంటి ఆ ద్రాక్ష తోట కూడా పాడైపోతుంది. ఆ నీడ వల్ల ఆ ద్రాక్ష తోటకి కూడా నష్టమొస్తున్నది. అంతేకాకుండా దానికి ఎంత ప్లేస్ వ్యర్థమైపోతున్నది. ఆ చెట్టు కొరకు ఎంత స్థలము వ్యర్థమైపోతున్నది. ఎందుకది వ్యర్థం గదా! అది వదిలేసేయి, దాన్ని తీసేసేయి అని యజమానుడు పనివానితో చెప్తున్నాడు. ఇక్కడ పనివాడు ఎంత మంచివాడో చూడండి. ఎవరా పనివాడు? ఆ పనివాడు ఎవరంటే ఎవరో కాదు, ఆయన తోటమాలి. అంటే ఇక్కడ తోటమాలి. ఆ తోటమాలి ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ తోటమాలి అంటున్నాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ప్రభువు మనకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. దేవుడు మనకు ఛాన్స్ ఇస్తున్నాడు. మనం ఈ సంవత్సరం కూడా ఉండాలట. ఈ సంవత్సరం కూడా ఉంటే దేవుడు మనకి ఇంకా ఇంకా జ్ఞానం ఇవ్వడానికి ఆలోచిస్తున్నాడు. ఆయన మరి చుట్టూ త్రవ్వుతాడంట, ఎరువు వేస్తాడంట. అంటే ఆ చెట్టు చుట్టూ త్రవ్వి బాగా చక్కగా ఎరువు వేసి నీళ్లు పోస్తే ఆ చెట్టు ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతుంది, ఇంకా ఇంకా అధికంగా పెరుగుతుంది. మరి ఆ చెట్టు అలా పెరిగినప్పుడు ఒకవేళ ఫలం కాస్తుందేమో అని ఆయన యొక్క ఆశ, తోటమాలి యొక్క ఆశ. ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఆ విధంగా ఆశిస్తున్నాడు. ఆయన అనుకుంటున్నాడు, వీరికి ఇంకా కొంచెం జ్ఞానము, ఇంకా కొంచెం వాక్యము, ఇంకా కొంచెము తైలాభిషేకము అంటే పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము వీరికి నేను కలగజేస్తాను. ఆ విధంగా కలుగజేసినప్పుడైనా వారు దేవుని యొక్క కార్యం చేస్తాడేమో, దేవునికి పనికి వస్తారేమో, ఫలాలు ఫలిస్తారేమో అని ఆయన ఆశిస్తున్నాడు. మనకు ఎంతో అవకాశాన్ని ఆయన ఇస్తున్నాడు. మన జీవితంలో ఆయన అవకాశాన్ని ఇచ్చి మనము చక్కగా పెరగడానికి, మనం చక్కగా అభివృద్ధి చెందడానికి దేవుడు తన యొక్క వాక్యం ఇస్తున్నాడు. దేవుడు మనకు అభిషేకంను ఇస్తున్నాడు. అయితే దానిని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు కూడా ప్రేమ కలిగిన వాడే. ఆయన కూడా 3 ఏళ్ల నుంచి చూస్తూ ఉన్నాడు. అయితే మనము ఫలించకపోతే ఆయన ఏం చేయగలుగుతాడు? మరి ఫలించాలని ప్రభువైన యేసు అయితే ఎంతగానో కోరుకుంటున్నాడు. అందుకే ఆయన మనకు ఛాన్స్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు. చూసారా, ప్రభువైన యేసుకు మన పట్ల ఎంత చింత ఉన్నది. ఆయన మన కొరకు చింతించే దేవుడు. అక్కడ తుఫాను వచ్చినప్పుడు పడవలో అక్కడ ఆయన ఓడ అమరమున తలవాల్చుకొని నిద్రిస్తున్నప్పుడు అంత పెద్ద తుఫాను వస్తే ఆయనేమో నిమ్మళంగా నిద్రిస్తున్నాడు. ఈ శిష్యులు మాత్రం ఎంత ఆలోచిస్తున్నారు, ఎంత భయపడుతున్నారు. అయితే అది భయపడవలసిన అవసరం ఉన్నదా వారికి? లేదు కదా. అక్కడ ప్రభువైన యేసు ఉన్నాడు, వారి నావలో యేసు ఉన్నాడు. కాబట్టి వారికి భయపడవలసిన అవసరం లేదు. కానీ అనవసరంగా భయపడుతున్నారు. పైగా వాళ్ళు ఏమంటున్నారంటే, చింత లేదా నీకు, మా పట్ల చింత లేదా అంటున్నాడు. కానీ ప్రభువు చెప్తున్నాడు, దేవుడు మన కొరకు చింతిస్తున్నాడు. పేతురు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన మీ కొరకు చింతిస్తున్నాడు, మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని అపొస్తలుడైన పౌలు గారు మనకు అపొస్తలుడైన పేతురు గారు చెప్తున్నారు. అంటే మనల్ని గురించి దేవుడు చింతిస్తున్నాడు. మరి మనము ఆ చింతిస్తున్నటువంటి ఆ ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకుంటే మనకు ఫలాలు లేవు, మనం ఏమీ చేయలేకపోతున్నాము, ఫలించలేకపోతున్నాము, ఒక్క పనును కూడా ఇవ్వలేకపోతున్నాము. కాబట్టి ప్రభువా మాకు సహాయం చేయి అని ప్రభువైన యేసుక్రీస్తు పైన మనం ఆధారపడాలి. ఎందుకంటే ఆయన నీ కొరకు నా కొరకు చింతిస్తూ ఉన్నాడు. ఫలింపని అంజూరపు చెట్టును నరికివేయమని యజమానుడు చెప్తూ ఉంటే ఆ తోటమాలి ఎంత చింతిస్తున్నాడో చూడండి. ఆయన అంటున్నాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వుతాను, ఎరువు వేస్తాను, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని ఆయన ఎంత దీనంగా అడుగుతున్నట్లుగా అనిపిస్తుంది కదా. ఆయన తోటమాలి కదా, అందుకే ఆయనకు చాలా దిగులు, చాలా చింత. తోటలో ఒక తోటమాలిని గురించి మనం ఆలోచించినట్లయితే తోటమాలికి తోటలో ఉన్న ప్రతి చెట్టు కూడా చాలా ఇంపార్టెంటే. ప్రతి చెట్టు గురించి కూడా
ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. ప్రతి చెట్టుకు కూడా ఎరువు వేయడానికి ఎరువు వేయాలని, చుట్టూ త్రవ్వి బాగా చక్కగా నీళ్లు పోయాలని, నీళ్లు అందించాలని, ఏ చెట్టుకు ఎంత నీరు అవసరమో, ఏ చెట్టును ఏ విధంగా చూసుకోవాలి, ఏ చెట్టుకు ఎలాంటి ఎరువు వేయాలి, ఇవన్నీ కూడా చూసుకోవాలని ఆయనకు ఎంతో ఇష్టము. అంతేకాదు పనికిరానివి ఏమైనా ఉంటే తీసివేయడం కూడా ఆయన చేస్తూ ఉంటాడు. అయితే ఈయన ఈ అంజూరపు చెట్టును పనికిమాలినదిగా ఎంచలేదు. మరి కొన్ని పనికిరాని తీగలుంటాయి ద్రాక్ష తీగకు. అయితే ఆ ద్రాక్ష తీగకు ఉన్నటువంటి పనికిరాని తీగలను ఆయన కట్ చేసి పడవేస్తూ ఉంటాడేమో, కానీ అంజూరపు చెట్టు గురించి ఆయన ఎంతగానో చింతిస్తున్నాడు. అంజూరపు చెట్టు ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఆ తోటమాలి ఆ చెట్టు నరికివేయబడాలని అనుకోవడం లేదు. అందుకే ఆయన నీవు కూడా నరికివేయబడాలని ఆయనకు ఇష్టం లేదు. మనము ఎవ్వరు కూడా నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు. అందుకే లూకాసు వార్తలోనే ఒక చోట ఉన్నది ఏమంటే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన ఏ ఒక్కరూ నశించిపోవాలని కోరుకోడు. జక్కయ్య విషయంలో ఈ విధంగా ఆయన మాట్లాడాడు. మరి ఈ జక్కయ్య పరిస్థితి ఆలోచిస్తే, జక్కయ్య ఒక సుంకరి. అతడు పన్నుల ద్వారా అన్యాయంగా ఎంతోమంది దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు కాబట్టి అతడు ఒక పాపిగా ఎంచబడ్డాడు. ప్రజలందరూ అతన్ని పాపిగా చూస్తున్నారు, అన్యాయస్తుడుగా చూస్తున్నారు, అతన్ని కించపరుస్తున్నారు, అతన్ని ఎవరు దగ్గరికి కూడా రానివ్వరు. అయితే అలాంటి వాని దగ్గరికి ప్రభువు వెళ్ళాడు. ఎప్పుడైతే ఆయన కేవలం జక్కయ్య కిందికి దిగిరా, నేను నీ ఇంటికి వస్తాను అని చెప్పినప్పుడు వెంటనే జక్కయ్య మనసు మారిపోయింది. ఆయన పిలుపులోనే ఆ యొక్క మనసులోని మార్పు అనేది, అతని మనసులోని మార్పు అనేది ప్రారంభమైంది. అతడు ఇంటికి వెళ్ళే లోపలనే కంప్లీట్గా అతడి మారుమనసు పొందుకున్నాడు. అందుకే అతడు అంటున్నాడు, నేను ఎవరెవరికైతే అచ్చి ఉన్నానో, అంటే నేను ఎవరెవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకందరికీ 4 రెట్లు ఇచ్చేస్తాను, నాకున్న ఆస్తి అంతా కూడా బీదలకు పనిచేస్తాను అని ఎంతగానో తన యొక్క మనసు మార్చుకొని ఆ విధంగా పశ్చాత్తాపపడి అతడు చెప్తున్నప్పుడు ప్రభువు అంటున్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని. దేవుడు ఏ ఒక్కరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఒక్క సమరయ స్త్రీ కొరకు ఆ మార్గంలో వెళ్ళి సమరయ స్త్రీతో మాట్లాడి సమరయ స్త్రీని కూడా మార్చాడు ఆయన. మరి ప్రతి ఒక్కరి గురించి కూడా ఆయన ఒక్కొక్కళ్ళను గురించి కూడా ఆలోచిస్తున్నాడు. మరి నీ గురించి, నా గురించి కూడా ఆలోచిస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా మనం ఫలించకపోతే మరి ప్రభు తండ్రి అయిన దేవుడు ఊరుకోడు కదా. తండ్రి ప్రభువైన యేసుక్రీస్తుకైతే మన పట్ల చింత ఉన్నది. ఆయన మన గురించి ఎంతగా చింతిస్తున్నాడు. ఆయన మనసులో ఆయన అనుకుంటున్నాడు, తప్పకుండా ఈ సంవత్సరమైనా నా కుమారుడు ఫలించాలి, నా కుమార్తె ఫలించాలి, ఆ విధంగా వాళ్ళు ఈ తోటలోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఈ తోటలో ఖచ్చితంగా ఫలించినటువంటి చెట్లలాగా ఉండి దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా వాళ్ళు ఉండాలని మన గురించి ఆయన ఎంతగానో ప్రార్థిస్తూ కోరుకుంటున్నాడు. ఆయన నీ కొరకు, నా కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణమైపోయిన తర్వాత కూడా ఆయన దేవుని కుడిపార్శ్వమున ఉంటూ ఆయన మన కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు, మన కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాడు. అంటే ఆయనకు మన పట్ల ఎంత చింత ఉన్నది. ఆయన నీ కొరకు, నా కొరకు ఎంతగా మన పాపములన్నిటిని కూడా భరించుకున్నాడు. మన పాపములను, మన శాపములను అన్నిటిని కూడా వహించి ఆ శిలువ మీద మరణించాడు కదా. ఆయన ఎంత తన విలువైన రక్తాన్ని కార్చాడు మన కొరకు. ఆయన అంతగా శ్రమపడి మృతి చెంది మరి తిరిగి ఆయన లేచాడు, ఆయన పునరుత్థానుడయ్యాడు. అయితే ఆయన ఆరోహణమైపోయిన తర్వాత మన కొరకు ఆయన ప్రార్థిస్తున్నాడు. దేవుని యొక్క గొప్ప కృపచేతనే మనము ఈ సమయంలో ఈ విధంగా ఉన్నాము. ఒక నూతన సంవత్సరంలో మనం తిరిగి ప్రవేశించగలిగాము. గత సంవత్సరంలో మనం ఎన్ని పాపాలు చేశామో, ఏ విధంగా మనం జీవించామో, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో మనం బ్రతికామో మనకు తెలియదు. దేవుని గురించి విన్నాము, విశ్వాసులుగా ఉన్నాము. అయితే దేవుని కొరకు పని చేయడం లేదు, ఫలించటం లేదు అంటే దేవుడు మన నుంచి ఆ ఫలాన్ని ఆశిస్తూ ఉన్నప్పుడు మనము ఆ ఫలం ఫలించకుండా ఉంటే మనం వ్యర్థంగా ఉన్నట్లే కదా. మరి దేవుడు మనకింత ఛాన్స్ ఇస్తున్నప్పుడు మనం దేవుని కొరకు పని చేయాలి కదా.
యేసయ్య ఎంతో ప్రేమించే తోటమాలి. అందుకే తన యజమానితో అయ్యా అని ప్రాధేయపడుతున్నాడు. అంజూరపు చెట్టు మీద ప్రేమ ఉంది కాబట్టే ఆయన అయ్యా అని బ్రతిమలాడుతున్నాడు. ఫలించలేని అంజూరపు చెట్టును గురించి బ్రతిమలాడే తోటమాలిని చూస్తుంటే మనము ఏ పరిస్థితిలో ఉన్నా నాశనానికి గురి కాకుండా ఆయన మన కోసం ఏ విధంగా విజ్ఞాపన చేస్తున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కరుణామయుడు. తోటలో ఉన్న ప్రతి చెట్టు ఏ స్థితిలో ఉందో తోటమాలికి తెలిసినట్లే మరి ఆయనకు మన గురించి అంటే ఈ తోటలో ఈ సంఘం అనే తోటలో ఉన్న నాటబడినటువంటి నీవు నేను నిన్ను గురించి నన్ను గురించి కూడా ఎంత ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన ప్రేమ షరతులు లేని ప్రేమ. ఆయన ప్రేమ అగాపే ప్రేమ. ఆయన ప్రేమ వర్ణించలేనిది. ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడంటే మనం బలహీనులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. మనల్ని బలపరిచేవాడు ఆయన. ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎంతో బలహీనంగా ఉన్నాం. అయితే తన కృప ద్వారా ఆయన ప్రేమను వెల్లడిస్తాడు. మనం బలహీనులమై ఉండగా భక్తిహీనులమై ఉండగా ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చాడు. భక్తిహీనత అనేది ఒక తెగులు లాంటిది. భక్తి లేని జీవితం వ్యర్థం. అదెంతో చెడు కార్యాలు ద్రోహక్రియలు చేయడానికి దోహదపడుతుంది. కాబట్టి ఆయన మన కొరకే అలాంటి వాళ్ళ కొరకే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. భక్తిహీనులైన వారి పట్ల కూడా ఆయన తన ప్రేమను వెల్లడిపరిచాడు. మనం పాపులమై ఉన్నాం. ఇంకా పాపులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు. ప్రతి ఒక్కరిలో కూడా పాపం ఉంది కదా. మరి మన మన మనందరిలో కూడా మానవులమైన మనందరిలో జన్మ పాపములు కర్మ పాపములు ఆవరించి ఉన్నాయి. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని రోమా పత్రికలో పౌలు గారు చెప్తున్నారు కదా. ఆజ్ఞాతిక్రమమే పాపం. మరి మనమంతా కూడా అలాంటి పాపపు స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మన కొరకు మరణించి మనకు ఆ పాపం నుంచి విడుదలను కలుగజేశాడు. మనము శత్రువులంగా ఉన్నాం దేవునికి. ఎందుకంటే దేవునికి అవిధేయత చూపిస్తున్నాం. అయినా కూడా మనల్ని ప్రేమించాడు ఆయన. అందుకే ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనల్ని ఎంతో ప్రేమించే ఒక గొప్ప ప్రేమగల తోటమాలి. దేవునికి స్తుతులు మహిమ చెల్లిద్దాం. దేవుడు ఇంత గొప్ప రీతిలో మనల్ని ప్రేమిస్తున్నందుకు మనం ఫలించేవారుగా ఉంటూ ఈ లోకంలో ఫలిస్తూ జీవిద్దాం. మన యొక్క జీవితం సాక్షి జీవితంగా ఉండాలి. మనం పెద్దగా ఏమీ చెప్పనక్కర్లేదు. సువార్త ప్రకటన అనేది చేయకపోయినా మన జీవితంలో క్రీస్తును ప్రకటించే విధంగా, క్రీస్తు యొక్క వెలుగును ప్రసరించే విధంగా మనం జీవిస్తే చాలు. మన యొక్క జీవితంలో దేవుడు మనకు చేసిన మంచి కార్యాలను, ఆయన చేసిన అద్భుత కార్యాలను ఇతరులకు చెప్తే చాలు. ఆ విధంగా కూడా మనము దేవునిని మహిమపరుస్తాము. కాబట్టి అలాంటి జీవితం ఇవ్వమని, అలాంటి జీవితం జీవించడానికి దేవుడు మనకు శక్తినివ్వాలని, కృపనివ్వాలని, ఆత్మాభిషేకంనివ్వాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. దేవుడి కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందామా. పరిశుద్ధుడైన దేవా, సర్వశక్తిమంతుడా, స్తుతులకు పాత్రుడా, నీకు వందనములు, నీకు స్తోత్రములు తండ్రి. దేవా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు తండ్రి. ప్రభా, పాపులమైనటువంటి మమ్మలను ప్రేమించావు తండ్రి. అవిశ్వాసులము విశ్వాసులమైనప్పటికీ కూడా తండ్రి ప్రభా, ఫలించలేని స్థితిలో ఉండగా తండ్రి మీరు మా కొరకు నీ యొక్క గొప్ప విలువైన రక్తంను కార్చావు ప్రభా. తండ్రి నాయన, నీ యొక్క విలువైన వాక్యమును మాకు అందిస్తున్నావు. మా కొరకు ప్రార్థిస్తున్నావు, విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నావు, మీ యొక్క అభిషేకంను మాకు ఇస్తున్నావు. అయినా మేము నీకు ఏ విధంగా కూడా పని చేయలేని స్థితిలో ఉన్నట్లయితే తండ్రి మమ్మల్ని దయచేసి క్షమించుము తండ్రి. ప్రభా నాయన, మేము నీ కొరకు పనిచేసే కృపను అనుగ్రహించండి. నీ కొరకు పనిచేసే ధన్యతను మాకు అనుగ్రహించండి. నీ గురించి ఇతరులకు చెప్పి నిన్ను మహిమపరిచే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఆదివారం పునరుత్థాన దినంలోనైనా మేము నీ సన్నిధిలో ఆరాధించడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీ యొక్క గొప్ప కృప చేతనైనా మాతో ఉండి ఈ ఆరాధనలో నీ యొక్క వాక్యం చేత నింపబడి మేము అభిషేకించబడి తండ్రి నీ కొరకు పనిచేయడానికి సిద్ధపడలాగున మీరు మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఫలించే బిడ్డలుగా మేము ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా మాకు తోడైండి నీ దీవెనలతో నిండారా నింపి మమ్మలను క్షేమంగా నడిపించమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్.
ఆమెన్.